మిత్రులు నమస్కారం. మనతో ప్రముఖ విశ్లేషకులు బండారావు గారు ఉన్నారు. వారితో ఈరోజు ఏదైతే నీట్ రద్దు ఇవన్నీ ఈ నేపథ్య పరీక్షలు కుంభకోణాలు ఎందుకు జరుగుతున్నాయి ఆ విషయం మీద మనం చర్చించుకుందాం. నమస్కారం సార్. ఇప్పుడు నీట్ రద్దు లీకేజీ అసలు ఇది ఏ నేపథ్యం జరుగుతుంది? ఏదో కొంతమంది ఏదో లాభం కోసం డబ్బుల కోసం పేపర్ లీక్ చేసి వాళ్ళకి కావాల్సిన ర్యాంకులు ఇప్పించడానిక దీని వెనకాల ఏమైనా కుట్రగానే ఉందా? ఇప్పుడు విద్య అనేది చాలా కీలకమైంది. భావి భారత భాగ్యోదయం తరగతి గదిలోనే నిర్మించబడుతుంది. అది అంటే ఈ దేశం యొక్క భవిష్యత్తు ఎక్కడ నిర్మించబడుతుందంటే అది విద్య ద్వారా నిర్మించబడుతుంది. ఆ విద్యను బోధించే తరగతి గదిలో నిర్మించబడుతుంది. ఆ తరగతి గది ఒక కళాశాలలోనూ ఒక స్కూల్లోనూ ఉంటుంది. మన దేశ భవిష్యత్తు పిల్లలు, విద్యార్థులు, ఆ తర్వాత ఉన్నత విద్యావంతులు, ఆ తర్వాత వాళ్ళు రీసెర్చ్ స్కాలర్స్, లేకపోతే ప్రొఫెసర్స్, సైంటిస్టులు, ఈ దేశానికి ఉపయోగపడేటువంటి అనేక రకాల టెక్నీషియన్స్, వీళ్ళందరూ తయారయ్యేది విద్యా విధానం. ఆ విద్యా విధానం సరిగ్గా ఉంటేనే ఆ దేశం ముందుకు పోతుంది. ఇవాళ మన భారతదేశంలో విద్యా విధానం రోజు రోజుకి ఎలా దిగజారిపోతుందంటే కుంభకోణాలు, లీకేజీలు, అక్రమాలు, డబ్బుమయం, అనేక రకాలైనటువంటి అవినీతి ఎక్కువైపోతుంది. గతం కంటే పెరిగిపోతుంది. విద్య కేంద్రీకరణ రాజ్యాంగం యొక్క స్వభావానికి వ్యతిరేకంగా. విద్య కేంద్రీకరణ అన్నారు అంటే నాకు కొంచెం వివరంగా అసలు. కాబట్టి ఇన్ని రకాలుగా ఈ విద్య కొనారిల్లిపోతుంటే చాలా ఇబ్బంది అవుతుంది. విద్య సాధ్యమైనంత వరకు డీసెంట్రలైజ్డ్ గా ఉండాలి. రాష్ట్రాలు, కేంద్రం ఈ రెండు నిర్వహించే పనులు వేరువేరుగా ఉంటాయి. రాష్ట్రాల చేతుల్లో విద్య ఉంటుంది. తర్వాత దాన్ని ఉమ్మడి జాబితాలోకి తీసుకొచ్చారు. రాష్ట్రాలు, కేంద్రం రెండు చూసే పరిస్థితి వచ్చింది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి విద్యను పూర్తిగా కేంద్రం జాబితాలోకి తీసుకొని పోవాలి, రాష్ట్రాల జాబితాలో ఉండకుండా చేయాలనే దాంతో సెంట్రలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ నడుస్తుంది. ఇందులో ఎగ్జామినేషన్స్ కూడా మేమే పెడతాం అని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. గతంలో మెడిసిన్, అదేవిధంగా ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, వెటర్నరీ డాక్టర్స్ తయారు చేసేది, ఇట్లా అనేక రకాలు కలిపి ఉన్నటువంటిది ఎంసెట్, ఈఏఎంసిఈటి, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. దాంట్లోంచి డాక్టర్స్ తయారు చేసేటువంటి మెడిసిన్ అనేది పీకేశారు. పీకేసి తీసుకుపోయి ఎక్కడ పెట్టుకున్నారు? బీజేపీ వాళ్ళు నేషనల్ లెవెల్లో పెట్టారు. దానికి ఒక నీట్ అని పెట్టారు, NEET. నీట్ గా దాన్ని ధ్వంసం చేయటం, వేరే ఏమి లేదు. అందులో నీటు ఏమి లేదు. నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ అని పెట్టారు. ఆ పేరుతో అన్ని రాష్ట్రాల్లో ఉన్న మెడికల్ కాలేజీలలో ఉన్న సీట్లు మొత్తాన్ని సెంట్రలైజ్ చేసి వాటి మొత్తానికి కూడా మళ్ళీ ఢిల్లీలో ఉన్న ప్రభుత్వమే పెడుతుందంట. వీళ్ళు తీసుకున్న తర్వాత అనేక కుంభకోణాలు, అనేక సందర్భాల్లో అవి పేపర్ లీకేజ్ కావటం, పేపర్లు అమ్ముకోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి. తెలియకుండా చాలా జరుగుతున్నాయి, తెలిసి కొన్ని బయటపడుతున్నాయి. 2024లో జరిగింది, ఇప్పుడు 2026లో జరిగింది. ఈ రోజు జరిగింది కూడా చూసాం మనం. 23 లక్షల మంది పిల్లలు రాత్రింబవళ్ళు కష్టపడి అనేక టెన్షన్ తో ఉంటే తల్లిదండ్రులు కూడా పట్టణాలను పంపించి అక్కడ రూమ్స్ తీసుకొని వాళ్ళకి అనేక అప్పుల పాలయ్యి చాలా ఇబ్బందులు పడుతూ అనేకం అమ్ముకొని మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద పిల్లల పరిస్థితి చాలా దారుణం. కాబట్టి ఇది నడుస్తా ఉంది. ఇవాళ మళ్ళీ వాళ్ళందరూ మళ్ళీ ఇంకోసారి ఎగ్జామ్ రాయాలి. మళ్ళీ అదేమవుతుందో తెలియదు. ఎందుకు జరిగిందిరా నాయన అని చూస్తే కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే వాణిజ్యం, వ్యాపారం. బీజేపీ తీసుకొచ్చిన నూతన విద్యా విధానం ఏంటంటే NEP, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు. అంటే ఒక దేశానికి ఒక విద్యా విధానం ఉంటే నష్టం ఉంది అసలు నాకు అర్థం కాగలుగుతున్నా. ఇప్పుడు ఒకే విద్యా విధానం ఉంటే నష్టం లాభం అనేది చెప్పడం కాదు, అక్కడ చెప్పేది కాదు. ఆ విద్యా విధానం ఆ దేశ ప్రజల యొక్క అవసరాలను తీర్చే విధంగా ఉందా లేదా, సైంటిఫిక్ గా ఉందా లేదా అనేది ముఖ్యం. అది ఎవరిని తయారు చేస్తుంది, సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుందా లేదా, R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎలా ఉంది. మన పక్కనే ఉన్న చైనాతో పోల్చుకోవాలి. మనం ఎప్పుడు బంగ్లాదేశ్తో, పాకిస్తాన్తో పోల్చుకుంటాం తప్ప చైనాతో పోల్చుకోం. చైనాలో చాలా అద్భుతంగా, అత్యంత వేగంగా, ప్రపంచం ఎవరు అందుకోలేనంత వేగంగా వెళ్ళిపోతుంది చైనా. కారణం ఏంటంటే వాళ్ళ ఎడ్యుకేషన్, అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్. గ్రామ స్థాయిల్లో కూడా చాలా పెద్ద పెద్ద స్కూల్స్, అక్కడ బోధన తీరు, వాళ్ళ యొక్క సిలబస్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి వాళ్ళ యొక్క జీడిపిలో వాళ్ళు కేటాయిస్తున్నటువంటి కేటాయింపులు చూస్తే మన భారతదేశంతో చూస్తే కొన్ని 100 రెట్లు ఉన్నాయి. ఇక్కడ మనమేమో క్షుద్ర విద్యలు, తాంత్రిక విద్యలు, ఇంకా ఏంటి అవి, ఇంకా రకరకాల మూఢనమ్మకాలతో కూడినటువంటి కోర్సులు, జ్యోతిష్యం మీద కోర్సు, కర్మలు, హిందూ బనారస్ యూనివర్సిటీలో కర్మకాండల కోర్సులు పెడితే, రాజస్థాన్ కోటా యూనివర్సిటీలో ఇంకొక రకమైనటువంటి కోర్సులు పెడితే, ఇట్లా భారతదేశంలో ఉన్నటువంటి విద్యా విధానాన్ని ఎక్కడికో వెనక్కి తీసుకుపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి దేశం బాగుపడుతుంది అనేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ జరిగినటువంటి కుంభకోణం కూడా అదే. ఎందుకు అది బయటపడింది, ఎందుకని జరిగింది అంటే, కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు విద్యా సంస్థల్ని నడుపుతా ఉన్నారు. వాళ్ళ చేతుల్లోకి ఈ విద్య అంతా పోతుంది.
వాళ్ళ దగ్గర చదువుకునే పిల్లల కోసం ఈ యొక్క వీటిని లీకేజీ అంటే కార్పొరేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. కార్పొరేటైజేషన్ అంటే ఇప్పుడు ఎన్ఈపి అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అంటే కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, కార్పొరేటైజేషన్. ఈ కార్పొరేటైజేషన్ జరగడం అని జరుగుతూ ఉంది. నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఎవరో అంటారు, ఏమండి ప్రైవేటు వాళ్ళు అయితే అవినీతి అంటారు. మరి గవర్నమెంట్ లో మనం చూస్తున్నాం యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ జరుగుతుంటాయి, రెగ్యులర్ గా జరుగుతాయి ప్రతి సంవత్సరం. దాని క్యాలెండర్ ఉంటుంది. అది జాతీయ స్థాయిలో ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి అధికారుల్ని, సివిల్ సర్వీసెస్ వీళ్ళందరినీ తయారు చేసేటువంటి వాటి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసే సంస్థ. క్లాస్ 3 నుంచి IAS వరకు చేస్తారు ఉంటారు. అందులో ఎప్పుడైనా అవకతవకలు జరిగినాయి అని కానీ, పేపర్ లీకేజీలు అయినాయి అని కానీ, గందరగోళం అయిందని కానీ ఎప్పుడైనా యూపీఎస్సీలో లేదు. కానీ ఇవాళ ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయంటే ప్రైవేటు విద్యా సంస్థలు ప్రైవేటీకరణ ప్రభావం బాగా పెరుగుతా ఉంది. ఇలా పేరుకి ఇది అదేంటది టెస్ట్ ఏజెన్సీ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఎన్టీఏ పేరుకి అది గవర్నమెంట్ కానీ మొత్తం ప్రైవేటే. దాంట్లో అనేక ఏజెన్సీలు ఉన్నాయి, ప్రైవేట్ ఏజెన్సీలు దూరి పేరుకి ఒకళ్ళో ఇద్దరినో ప్రభుత్వం నుంచి డైరెక్టర్లు పెడతారు కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మొత్తం పూర్తిగా ఎన్టీఏ మొత్తం ప్రైవేట్ పరం చేసేసారు. ఈ ప్రైవేట్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళతో, కోటీశ్వరులతో, వాళ్ళు నడిపే విద్యా సంస్థలతో కుమ్ముక్ అవుతా ఉంటారు. ఈ రకంగా ఇవన్నీ లీక్ అవుతా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఇవి బయటపడతాయి కానీ కొన్ని సందర్భాల్లో బయటపడకుండా ఆ దందా అంతా నడుస్తుంటది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు విద్యారంగంలో నడుస్తుందంతా కూడా కార్పొరేషన్ దందా. ఇంకా ఒక మాటలు చెప్పాలంటే మాఫియా, విద్యా మాఫియా. అంటే మాఫియా చాలా మీరు ఘాట్యాల పదం వాడతారేమో అనిపిస్తుంది నాకు. మాఫియా కంటే ఇంకా ఏదన్నా పెద్ద పదం ఉంటే అది కూడా వాడటం తప్పులేదు. ఇలా రాజస్థాన్ కేంద్రంగా ఇది బయటపడింది. రాజస్థాన్ లో కోట అనేటువంటి ఒక ఊరు ఉంది. మీరు నెట్ లో కూడా కొట్టి చూస్తే తెలుస్తుంది. అది కోచింగ్ సెంటర్ ఆఫ్ ఇండియా. అంటే ఇది కోచింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఉండేటువంటి కోచింగ్ క్యాపిటల్స్ కి, కోచింగ్ సెంటర్స్ కి అన్నిటికీ అది ఒక క్యాపిటల్ అన్నమాట. అంటే చాలా పెద్దది. ఢిల్లీ కంటే ఇంకా ఇతర ప్రాంతాల కంటే కాదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రైవేటు కార్పొరేట్ విద్యా కేంద్రంగా కూడా ఇదే ఉంది. అంటే అది ఒక్కటే ఉందని కాదు, అలాంటివి చాలా ఉన్నాయి. అందులో అదొకటి కీలకమైంది. అంటే ఒక కార్పొరేట్ దందా, ఒక కార్పొరేట్ మాఫియాకి కేంద్రంగా దాన్ని తయారు చేశారు. ఇప్పుడు మీరు ఎన్ఈపి వల్ల అసలు ఏం ఉపయోగం లేదంటారా? ఎన్ఈపి వల్ల ఈ నష్టాలు కనపడుతుంటే ఏం ఉపయోగం? వేరే ఏదైనా ఉపయోగం ఉందే ఏమంటే వాళ్ళు ఏం చెప్తే చెప్పొచ్చు. కానీ విద్య ప్రైవేటీకరణ అయిపోయి, కమర్షియలైజేషన్ అయిపోయి, ప్రజలకు అందుబాటులో లేకుండా అయిపోయి, సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా అయిపోయి, కేవలం కోటీశ్వరులకు సంబంధించిందిగా మారిపోయి, అందులో మాఫియా పెరిగిపోయి, దందాలు పెరిగిపోయి, మూఢనమ్మకాలని కోర్సులుగా పెట్టి యూనివర్సిటీలన్నింటినీ ఆ యూనివర్సిటీల వల్ల డిగ్రీ కాలేజీలకి యూనివర్సిటీ హోదా ఇస్తామని ఇస్తున్నారు కూడా. ఏంటంటే అక్కడ జరిగేది సిలబస్ వాళ్ళే రూపొందించుకుంటారు, పరీక్షలు వాళ్ళే పెడతారు, మార్కులు వాళ్ళే వేస్తారు, రిజల్ట్ వాళ్ళే చెబుతారు, ఫీజులు వాళ్ళే నిర్ణయించుకుంటారు. ఇంకా ఏముంది ఇందులో? దీన్ని ఏమంటారు? కొన్ని డిగ్రీ కాలేజీలకి ఆ రకమైనటువంటి హోదా ఇచ్చేసి మొత్తం వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నారు. ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇవాళ కొత్తగా ఇప్పుడు నూతన విద్యా విధానం ప్రకారం పెట్టేటువంటి ఇది చూస్తూ ఉన్నాం. ఇది ఎటుపోతుంది చెప్పండి? డబ్బులున్నోడుకి అన్ని రకాల అధికారాలు అప్పచెప్పేస్తారు. అదేవిధంగా డబ్బులున్నోళ్ళకి ఇంకో కొత్త సదుపాయాలు కూడా వస్తున్నాయి. ఇతర దేశాల్లో ఉండేటువంటి పెద్ద యూనివర్సిటీల్లో ఉండేటువంటి కోర్సులు కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ వస్తుంది. యూనివర్సిటీ తీసుకొస్తున్నాం కదా, డబ్బులు ఖర్చు కదా. అప్పుడు యూనివర్సిటీలు పట్టుకొస్తున్నారు, విదేశీ యూనివర్సిటీలు కూడా ఇటుకు వస్తున్నాయి. దానివల్ల మనకి విదేశాలకు వెళ్ళటం అక్కడ ఉంటాం, ఈ ఖర్చులు మనకు తగ్గుతాయి కదా. తగ్గుతాయి. డబ్బులు విదేశాలకు పోయేవాళ్ళు పోతున్నారు, ఉండేవాళ్ళు ఉంటున్నారు. ఆన్లైన్ ఎడ్యుకేషన్ కూడా వచ్చింది ఇప్పుడు. ఆన్లైన్ అంటే మొత్తం ఆన్లైన్ అంటే డబ్బులు బాగా ఉన్నాడు ఒక సీటు కొనుక్కుని ఆన్లైన్ లో చదువుతాడు, వాడు సర్టిఫికేట్ ఇస్తాడు. ఇది ఎవరిద్దరు నాయన అంటే కోటీశ్వర్లు, కోటీశ్వర్లుగా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కోటీశ్వర్లుగా ఉన్నటువంటి వాళ్ళకి ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేటువంటిది వస్తుంది. అంటే గతంలో రిజర్వేషన్లు వెనక బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తే మొత్తం ప్రతిభ దెబ్బతినిపోద్దని చెప్పేవాళ్ళు. దానివల్ల ఎంత ప్రతిభ దెబ్బతినదో కానీ ఇవాళ ప్రతిభ ఏంటి? ప్రతిభ లేకపోయినా డబ్బులుంటే ఎట్లాంటి యూనివర్సిటీలో అయినా ఎట్లాంటి కోర్స్ అయినా కొనుక్కోవచ్చు. డబ్బులు ఉన్నోళ్ళు చదువుని కొనుక్కోగలిగే పరిస్థితి చదువుకోవడం కాదు, చదువు కొనుక్కోవడం వచ్చింది. అది విదేశాల్లో అయినా ఎక్కడైనా వాళ్ళ కోసం అనేక యూనివర్సిటీలు పెడుతున్నారు, కోర్సులు ఉంటున్నాయి, అన్ని చేస్తున్నాయి. ఇవాళ మరి ప్రతిభ ఎక్కడ ఉంటది? డబ్బులు పెట్టి ఉన్నత విద్యలోకి వెళ్ళి ఏ కోర్సు అయినా కొనుక్కొని వాడు పాస్ కావాల్సిన అవసరం లేదు, ప్రతిభ లేవాల్సిన అవసరం లేదు. ఆ యూనివర్సిటీ వాడు పెట్టినటువంటి యూనివర్సిటీ వాడే ఎగ్జామ్ పెట్టి వాడే ఇస్తున్నాడు కాబట్టి వాడు ఇస్తాడు. సార్ ఇప్పుడు మీరు విద్యా మాఫియా, పేపర్ లీకేజ్, ఎగ్జామ్స్ రద్దులు, ప్రైవేట్ యూనివర్సిటీస్, ఫారెన్ ప్రైవేట్ యూనివర్సిటీస్, ఇంకా రకరకాల కార్పొరేటేషన్ అన్నిటి గురించి మాట్లాడే ఎడ్యుకేషన్. ఎన్ఈపి ఎవరికి సామాన్య ప్రజలకి ఉంటుందని, అలాగే సెంట్రలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, లేకుంటే మొత్తం
విద్యను కేంద్రం తీసుకోండి అని చెప్పారు. దీనికి ప్రత్యామ్నాయం ఈ దేశంలో చాలా ప్రజల యొక్క పరిస్థితిని బట్టి విద్యా విధానం ఉండాలి. ఈ దేశంలో ప్రభుత్వ లెక్కలు కొన్ని అనేక రకాల ఇంటర్నేషనల్ సంస్థల లెక్కల ప్రకారం 78% వెల్త్ సంపద 1% జనాభా దగ్గరే ఉంది. 50% మంది ప్రజల దగ్గర ఉన్నది ఎంత అంటే 3% సంపద. కాబట్టి ఇట్లా 10% సంపద ఎవరి దగ్గర ఉందా అంటే అంతకంటే తక్కువ. అంటే బాగా అసమానతలు, అంతరాలు బాగా తీవ్రంగా పెరిగిపోయినాయి భారతదేశంలో. చాలా ఎక్కువ మంది దగ్గర కొనుగోలు శక్తి లేకపోవటం కానీ, ఆ సంపద లేకపోవటం కానీ ఉంది. ఇప్పుడు దీన్ని పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత కూడా విద్యలో ఉంటుంది. ఇది పరిష్కారం కావాలంటే విద్యలో ప్రభుత్వ జోక్యం, పెట్టుబడులు పెరగాలి. తగ్గిపోతుంది. నరేంద్ర మోడీ గారు అది ఈ బీజేపీ విధానం ఇవన్నీ వచ్చిన తర్వాత, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాదాపు అంతే ఉన్నా దానికంటే దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది, ఇంకా ఎక్కువ దిగజారిపోయింది. అంటే జీడిపిలో ఒక 20% విద్య కోసం కేటాయించాలి. యూనివర్సిటీ విద్య నుంచి మొత్తం కింద వరకు కూడా విద్యని బలోపేతం చేయాలి. ప్రైవేట్ విద్యనే వద్దని నేను అంటలే. ఎవరికైనా ప్రైవేట్ విద్య అవసరం అయితే అది అవసరం ఉన్నోడికి అది కల్పించాలి. వాళ్ళ ఇష్టం. డబ్బులు ఉన్నోడు పోతాడు, డబ్బులు ఉన్నోడు డబ్బు పెట్టి కొనుక్కుంటానంటే కొనియండి. కానీ ప్రభుత్వ విద్య అనేది బలోపేతం చేయాలి. యూనివర్సిటీలు మేధావుల ఉత్పత్తి కేంద్రాలుగా, రీసెర్చ్ స్కాలర్లను తయారు చేసేవాళ్ళుగా, అదేవిధంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి కేంద్రంగా ఈ విద్యా విధానాన్ని తయారు చేయాలి. స్కాలర్షిప్లు నేను చెప్పాను, అంతరాలు బాగా ఎక్కువైపోయినాయని చెప్పి ప్రజలందరికీ విద్య అందుబాటులో ఉండాలంటే సామాజిక న్యాయం, స్కాలర్షిప్లు కూడా పేదవాళ్ళందరికీ స్కాలర్షిప్లు. ఇప్పుడు ఏంటంటే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కాలర్షిప్లు అన్ని కోత పెట్టేసింది. దళిత విద్యార్థులకు కానీ, ఆదివాసీ విద్యార్థులకు కానీ, లేకపోతే బీసీ విద్యార్థులకు కానీ, లేదు ఓసీలలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు కానీ, ఎవరికైనా కానివ్వండి, పేదలు అనేవాళ్ళు ఏ కులంలోనైనా ఉండనియండి, వాళ్ళకి ఇవాళ స్కాలర్షిప్లు అనేవి అందటం లేదు, వాళ్ళకి పెంచడం లేదు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తగ్గించుకుంటూ వస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది? ఈ దేశం ముందుకు పోతుందా? సగం జనాభాకి విద్యను అందుబాటులో లేకుండా చేయటం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? ఇది చెయ్యాలి. కళాశాల విద్యని, ప్రాథమిక విద్యని బలోపేతం చేయడానికి అవసరమైనటువంటి నిధుల్ని కేటాయించాలి. పరీక్షలు నిర్వహించేటువంటి యంత్రాంగాన్ని పకడ్బందీగా ఉండాలి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఎలాగైతే ఉందో, కొన్ని రాష్ట్రాలలో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎలా ఉన్నాయో ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి కొన్ని రాష్ట్రాలలో. అక్కడ ఎట్లా ఉన్నాయి, కేరళ కానీ మరికొన్ని రాష్ట్రాలలో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఉన్నాయి. జిల్లాల్లో కూడా ఉన్నాయి. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ అని చెప్పి డిఎస్సి ద్వారా టీచర్లని రిక్రూట్ చేస్తారు. మరి టీచర్లని రిక్రూట్ చేసేదానికి ఎగ్జామినేషన్ పెట్టే సిస్టమ్ జిల్లాల్లో ఉంది. వాళ్ళు పకడ్బందీగా వాళ్ళు నిర్వహించగలుగుతున్నారు, మనం చూస్తున్నాం. రాష్ట్రాలకు ఉంది. మరి వీటన్నిటినీ కేంద్రమే లాగేసుకొని దపదపాలుగా మొత్తం సెంట్రలైజేషన్ అంతా పైన పెట్టుకుని ఇలా ఉంటే ఒక విభిన్నమైన దేశము, సువిశాలమైనటువంటి దేశము, భిన్నత్వం ఉన్నటువంటి దేశం, బహుళత్వం ఉన్నటువంటి దేశం, అనేక రకాలైనటువంటి భాషలు ఉన్నటువంటి దేశం, సంస్కృతులు ఉన్నటువంటి దేశం. ఈ దేశంలో ఆ డైవర్సిటీకి అనుగుణంగా మన విద్యా విధానం, అందులో ఉన్నటువంటి ప్రోత్సాహకాలు ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసేటువంటి పద్ధతుల్లో విద్య ఉండాలి. ఉత్పత్తికి తగినటువంటి విధంగా విద్య ఉండాలి. ఇది వ్యవసాయక దేశం. అదేవిధంగా ఎక్కువ మంది పేదలు ఉన్నటువంటి దేశం. వీటన్నిటికీ లింకుగా ఇదిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి విద్యా విధానాన్ని ఈ దేశ ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా ప్రపంచంలో మనము అనేక దేశాలతో పోటీ పడగలిగేలాగా చైనా వాళ్ళ విద్యా విధానం చూస్తున్నాం. ఎందుకంటే చైనా ఎందుకంటున్నాం అంటే మన పక్కనే ఉంది. అది చైనాతో మనం ఎందుకు పోల్చుకోవాలంటే భారతదేశానికి 47లో స్వతంత్రం వస్తే వాళ్ళకి 48 అక్టోబర్లో వచ్చింది. మన దేశం కంటే కూడా సంవత్సరం కంటే ఎక్కువ లేటుగా వచ్చింది. మనం పెట్టుబడిదారీ విధానాన్ని అవలంబిస్తా ఉన్నాం. చైనా సోషలిస్ట్ విధానాన్ని అవలంబిస్తా ఉంది. ఇక్కడ ఉన్న బుర్జువా పార్టీలు ఇక్కడ లీడ్ చేస్తున్నాయి. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సిపిసి అధికారంలో ఉంది. మారుతున్న పరిస్థితులకు ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు అప్డేట్ అవుతూ పోతున్నారు. ఇప్పుడు ఏఐలో కానీ, టెక్నాలజీలో కానీ వాళ్ళు ప్రపంచాన్ని తలదన్నేటువంటి పరిస్థితుల్లో, రోబోటిక్ దాంట్లో కానీ ఇవాళ 2000 కిలోమీటర్ల దూరంలో ఉండి గైడ్ చేస్తూ రోబోతో వాళ్ళు అత్యంత క్లిష్టమైనటువంటి ఆపరేషన్ ని నిర్వహించాలనేటువంటిది మనం చెప్తున్నాం. ఈ ప్రపంచంలో ఎవరు నడపనంత వేగవంతమైనటువంటి రైళ్లు నడుపుతున్నారు. రైల్వే నెట్వర్క్ కూడా ప్రపంచంలో ఏ దేశానికి, అమెరికాకి, వీళ్ళెవరికి లేనంత పెద్ద నెట్వర్క్, రైల్వే నెట్వర్క్ నిర్మించగలిగారని చెప్తున్నాం. అనేక అద్భుతాలకు నిలయంగా ఉంది. దీనికి కారణం ఏంటంటే విద్య. ఆ విద్యా విధానంలో క్వాలిటీ, అందులో ఉండేటువంటి ఇవన్నీ కూడా, ఈ అవకతవకలు లేకుండా విద్యా విధానాన్ని నిర్వహించడం, అవినీతికి ఆస్కారంగా లేకపోవటం, ఇదంతా ఉంది. మన దేశంలోనేమో అవినీతి బాగా పెరిగిపోతుంది, అక్రమాలు బాగా పెరిగిపోతున్నాయి. ఇంతకు ముందు కంటే కూడా దిగజారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులన్నింటినీ కూడా చక్కదిద్దే విధంగా నూతనంగా విద్యా విధానంలో అనేక రకాలైనటువంటి మంచి మార్పులు, పాజిటివ్ మార్పులు తీసుకురావాలి. అంటే ప్రైవేటు విద్యా రంగానికి ప్యారలల్ గా ప్రభుత్వ విద్యారంగం అత్యంత శక్తివంతంగా ప్రభుత్వం నడపాలి, అందులో జోక్యం చేసుకోవాలి. రాష్ట్రాలకు కూడా వాటిని బదిలీ చేయాలి. మొత్తం నేనే నిర్వహిస్తాను, పరీక్షలు నేనే పెడతాను, విద్యను నేనే నడుపుతాను, ఇదేం పద్ధతి? రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి? వచ్చేదంతా రాష్ట్రాల నుంచి నిధులు వస్తున్నాయి. కాబట్టి రాష్ట్రాలకు కూడా భాగస్వామ్యం కల్పించాలి.
ఉమ్మడి జాబితాలో ఉంచొచ్చు, దాన్ని రాష్ట్రాల జాబితాలో కూడా బదిలీ చేయొచ్చు. చైనాలో అయితే మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు కూడా అవును. అక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఇన్వాల్వ్ అవుతాయి, ఆ నిర్వహణలో భాగస్వాములు అవుతాయి. మనం డీసెంట్రలైజేషన్ బాగా జరిగినటువంటి కేరళలో కూడా మనం చూస్తున్నాం ఆ విద్యా విధానం ఎంత పక్కడబందీగా ఉందనేటువంటిది. కాబట్టి దేశవ్యాప్తంగా ఆ రకమైనటువంటి విద్యా విధానాన్ని తీసుకురావాలి. ఈ దేశ పాలకులకి దురదృష్టవశాత్తు విద్యని డెవలప్ చేయాలి, విద్యని బలోపేతం చేయాలి. విద్య అనేది లేదు. అందరూ చదువుకున్న వాళ్ళు అయిపోతే, అందరూ తెలివితేటలు అయిపోతే మమ్మల్ని ప్రశ్నిస్తారు, మా బ్రతుకు ఎట్లా ఉంటుంది అనేటువంటి ఇది కనపడుతుంది తప్ప ఈ దేశ ప్రజల యొక్క దీర్ఘకాలికమైనటువంటి దృష్టితో భవిష్యత్తుని బలోపేతం చేయాలనేటువంటి ఆలోచన ఏ మూల కూడా లేదు. చెప్పడానికి మాత్రం చాలా డంబాచారం, గొప్ప గొప్ప మాటలు, ప్రజల్ని మభ్యపెట్టే విధంగా అంత బాగా ఇంత బాగా అని చెప్తారు. కానీ వీళ్ళు ఒక్క మోడీ ప్రభుత్వం చూసుకున్నా కూడా ఈ 12 ఏళ్ల కాలంలో చేసినటువంటి వాళ్ళు చెప్పే పెద్ద పెద్ద మాటలు చూసేదానికి ఇవాళ నీట్లో జరుగుతున్నటువంటి అక్రమాలు చూసినా ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళు చెప్పేవన్నీ కూడా అబద్ధాలని చెప్పి తేలుతా ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రత్యామ్నాయ విద్యా విధానాన్ని, ప్రభుత్వ విద్యా విధానాన్ని బలోపేతం చేస్తూ, నిధులు కేటాయింపు పెంచుతూ, ఈ యొక్క దేశ అవసరాలకు అనుగుణంగా మొత్తం ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి, ఉపాధి పెంచేటువంటి విద్యా విధానం రావాలని కోరుకుంటున్నాను. ఇంతలో రవి గారు, భారతదేశానికి ఇప్పుడున్న విద్యా విధానం ఎంత ఇష్టమైంది, పేదలకి సామాన్లకి ఎంత దూరం వెళ్ళిపోతుంది విద్య అనేది, దీని ప్రత్యామ్నాయ విద్యా విధానం ఏది కావాలో కూడా వివరించారు. ధన్యవాదాలు.